ఓం అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, ఇప్పుడు మనం విష్ణు సహస్రనామ స్తోత్రం 5వ భాగానికి స్వాగతం చెప్తూ దానికి 2 బృహత్ కేంద్రాలు. వ్యాసమహర్షి రచించిన మహాభారతం సుదీర్ఘ వృత్తాంతాలతో కూడిన ఒక దీర్ఘ వృత్తం ఎలిప్స్. దానికి 2 బృహత్ కేంద్రాలు భగవద్గీత, సహస్రనామం. వీటిలో వేటికవే భారతసారాన్ని అందిస్తాయి. ఆ రెండింటిలో కూడా ఒకదానికి ఇంకోటి అనుబంధం, అనుభాష్యం, అనువృత్తం. భారతంలో లేనిది భారతదేశంలోనే లేదు. ఎన్న భారతే తన్న భారతే అని నానుడు గీతకి సహస్రనామాలు పూర్తిగా వర్తిస్తుంది. ఒకటి గీతామృతం, మరొకటి నామామృతం. స్థూలంగా చూస్తే సహస్రనామాలో ఒక వర్షక్రమం, పూర్వాపర సంబంధం, అన్వయం ఉన్నట్టు కనిపిస్తుంది. గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్క పేరు ఉంది. ఒక చోట సాంఖ్యం, మరొక చోట జ్ఞానం, వేరొక చోట భక్తి. ఇలా విషయ ప్రాధాన్యం సులువుగా తెలిసిపోతుంది. కానీ సహస్రనామాల్లో ఇలాంటి అనుక్రమణ ఇంకా లేనట్టు తోస్తుంది. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే వేరువేరు నామాలకు మధ్య ఏదో వివేకం సూత్రం ఒకటి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రణవంతో ప్రారంభించిన సహస్రనామంలో ప్రప్రథమంగా విశ్వం అన్న దివ్యనామం అనిపిస్తుంది. పేరు కింద విష్ణు సహస్రనామం అయినా ముందు విశ్వనామ సంస్మరణం జరుగుతుంది. ఆ తర్వాత విష్ణువు ప్రసక్తి వస్తుంది. విష్ణువు కంటే విశ్వమే ప్రధానం. ఎందుకంటే విశ్వం విష్ణువు సృష్టించినది. సృష్టికర్తకు తన సృష్టి మీద, సంతతి మీద, సంస్కృతి మీద ఉన్నంత మమకారం తన మీద ఉండదు. విశ్వం అంటే ప్రపంచం అనే అర్థం, ఒక సర్వస్వం అనే సర్వనామార్థం కూడా ఉంది. విశ్వం అంటే ఈ సర్వస్వం, సర్వేశ్వరుని సంపద, దీనికై విష్ణువు అనే పేరు. ఇదంతా ప్రణవం నుంచి ప్రభవించి అణువులో లయించిపోతున్న సూచించేందుకు సహస్రనామాల ఆద్యంతాలు ప్రణవ సమ్మితంగా ఉన్నాయి. చివరినామం సర్వప్రహరణాయుధ. ప్రణవం నుంచి ప్రభవించి విశ్వరూపంలో వెలిసిన విష్ణుతత్వం అన్నిటికీ శ్రీరామరక్షక, అందరికీ తోడ్పడుతుంది. అఖిల జగత్తులకు అభయం ఇస్తుంది. ప్రేరణ శబ్దంలో శిక్షించడం, రక్షించడం రెండూ ఉన్నాయి. అలాగే మొదటి నామం విశ్వంలో సృష్టి స్థితి లయాలు 3 ధ్వనిస్తాయి. ఇవన్నీ ఓంకారం నుంచి ఉదయించినాయి. ఈ నామాలని ఓంకారానికి మరో పేర్లు. వేరు వేరు రూపాలు ఏ రూపంలో భావించినా, ఏ నామంలో స్మరించినా ఒకటే తత్వం, విశ్వతత్వం ప్రణవ సంపుటిలో ప్రత్యక్షమవుతుంది. ఈ విశ్వజననీమైన విశాల దృక్పథం సహస్రనామాల ఆద్యంతాల్లో చక్కగా గోచరిస్తుంది. ఈ నామ సహస్రం ఒక విష్ణువుకు సంబంధించిందే కాదు. ఏ రూపంలో మనం పరమాత్మను ధ్యానించి కలిస్తే ఆ రూపం ఈ నామాల్లో కనిపిస్తుంది. అది విశ్వనామ సహస్రం. అందులో ఈశ్వరుడు, ఈశానుడు, నరసింహుడు, వామనుడు, శివుడు, శంభువు, కృష్ణుడు, రాముడు, హిరణ్యగర్భుడు, పద్మగర్భుడు, శ్రీగర్భుడు, నరుడు, నారాయణుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, శ్రీమంతుడు, శ్రీనివాసుడు, శ్రీకరుడు, శ్రీధరుడు, ధీరుడు, వీరుడు, సూర్యుడు, ఆదిదేవుడు, శౌరి, ఆదిదేవుడు, మహాదేవుడు, దేవేశుడు, విశ్వమూర్తి, మహామూర్తి, దీప్తమూర్తి, అమూర్తి, యముడు, నియముడు, యముడు. నియంతే ధాత, విధాత, సంధాత అందరూ అక్కడక్కడ ప్రత్యక్షం అవుతారు. పరమాత్మ ఇందులో భూతాత్మ, భూతాత్మక, అమేయాత్మక, నివృత్తాత్మక, విజేతాత్మక, విధేయాత్మక, ఏకాత్మక, అనేకాత్మక, అనంతాత్మక, సర్వాత్మక దర్శనమిస్తారు. పురుషోత్మని అవతారాలు కాక మహాపురుషుల పేర్లు కూడా ఇందులో వినిపిస్తాయి. వర్ధమాన, మహావీర, సిద్ధార్థ, అశోక, గురు, గురుతమ, ఈశ ఇలాంటి నామాలు వచ్చినప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వివిధ మతాలను ఆనాడే ఆశదృష్టితో ఆచార్యుల వారు భావించి పలికారేమని తోస్తుంది. సిద్ధార్థ, సిద్ధి సంకల్ప, సిద్ధిద, సిద్ధి సాధన అని మాటికి సిద్ధ శబ్దాన్ని నొక్కి చెప్తూ ఉంటే శుద్ధ బుద్ధ స్వరూపం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాగే మహావీర నామంలో జైనమతం, గురువాచక నామాల్లో సిక్కు మతస్థులు గురుభావం కుదురుతుంది. ఈ దృష్టితో చూస్తే సహస్రనామంలో సర్వమత సమన్వయం కూడా గోచరిస్తుంది. అది నవీన భావన కావచ్చు, కానీ సనాతనం అనేది ఎంతటి ప్రాచీనమో అంత నవనీతం. ప్రణవ శబ్దాన్ని కూడా ప్రాచీనమని, నవీనమని 2 విధాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ప్రణవం అంటే ప్రాచీనమవుతుంది, ప్రణవం అంటే నవీనమవుతుంది. ప్రాచీనతమమయ్యి కూడా చిరనవీనమైన ప్రణవంతో ప్రారంభించి ప్రణవంతో ముగిసిన ఈ సహస్రనామ స్తోత్రం కూడా అంటే ఆద్యంతాల్లో ఇంత అద్భుతమైన సమన్వయం కోసం ఈ స్తోత్రాలలో వేరువేరు నామాలకు మాత్రం అన్వయం ఎందుకు ఉండదు ఆలోచించి అవగాహన చేసుకో. ఉదాహరణ, మొదటి శ్లోకంలో మొదటి చరణంలో మాణిక్యోపనిషత్ ముక్తసరిగా ఇమిడిపోయింది. విశ్వం, విష్ణును, వషట్కార అనే 3 నామాల్లో సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, భూత వర్త
మాన భవిష్యత్ కాలాలు, జాగ్రత్త స్వప్న సుస్యవస్థలు, సుషప్త్య సుషప్త్య సుషుప్త్య అవస్థలు, ఆకార ఉకార మకారాలు, ఇలా ఎన్నో త్రిజటలు జడ విప్పి కొద్దీ బయటపడతాయి. వీటికన్నిటికీ అతీతమైన తురియ దశను సూచిస్తుంది ఈ చరణంలో చివరినామం భూత భవ్య భవత్రభు. ఇలా ప్రత్యేక చరణం చేసుకుంటూ పోతూ శ్రవణం చేసుకుంటూ పోతే విశ్వరహస్యాల గురించి విపుల గాథలు వినిపిస్తాయి. మత్స్సుకు మరొక స్కందధరో ధుర్యో అను ఒకచోట 3 నామాలు వినిపిస్తాయి. స్థూల దృష్టికి స్కందనామం కుమారస్వామికి సంబంధించింది. ఆదిత్య హృదయంలో కూడా స్కందనామం సూర్యపరంగా వాడటం జరిగింది. ఇక్కడ విష్ణుపరంగా వచ్చింది. అసలు స్కంద శబ్దానికి కిందకి జారటం అని అర్థం. ఎక్కడనో చిక్కని చోట చక్కగా కాలక్షేపం చేస్తూ రమా వినోది ఎందుకో క్రిందికి దిగి వస్తాడు. అలా దిగి వచ్చి ప్రాణకోటికి చేయూత ఇస్తాడు. పట్టు తెలిసినవాడు కాబట్టి జారిన జీవుల దిగజారిపోకుండా పట్టుకుంటాడు. పడిపోతామని భయపడే పసిపిల్లలను జారుడు బండ మీద పెద్దవాళ్ళు చేయబట్టుకుని ఆడించినట్లుగా భగవంతుడు భక్తులకు చేయూత ఇచ్చేందుకు స్కందుడవుతాడు. స్కందధరుడు కూడా అవుతాడు. అసలు అతడు ధుర్యుడు, కీలకం తన చేతిలో పెట్టుకున్న దిట్ట. ఇలా ఒక చక్కని భావం ఈ 3 నామాల్లో ఒదిగింది. ఓర్పుతో నేర్పుతో ఆలోచిస్తే ఇలాంటి భావాలు సహస్రనామంలో ప్రతి శ్లోకం ప్రతి చరణంలో స్ఫురిస్తాయి. శ్రీమతే రముజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం. ఓం అస్మద్గురుభ్యో